హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పాలకూర కర్రీని ఎలా టేస్టీగా, సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసుకుంటాము. ముందుగా అయితే ఫ్రెష్ పాలకూరను తీసుకొని అందులో గడ్డి ఏమీ లేకుండా నీట్గా மின்சாரமில்லாமல் மிதக்கின்ற தீபம் போல் மேனி கொண்ட மிச்சினிகள் அதிசயமே. உடலுக்குள் எங்கே உயிருள்ளதென்பது, உயிருக்குள் காதல் எங்குள்ளதென்பது நினைத்தால் நினைத்தால் அதிசயமே. అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసి నీట్గా వాష్ చేసుకున్న పాలకూరను వేసుకోవాలి. పాలకూర వేసుకున్నాక మూత పెట్టేసి కొద్దిసేపు అలా ఉడికించినాక మళ్ళీ మూత తీసి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే మంచిగా ఉడుకుతుందండి. ఇంకా అది మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ అలా కొద్దిసేపు ఉడికినాక మళ్ళీ మూత తీసి చూసినప్పుడు అందులో అంతా ఆ వాటర్ అంతా సపరేట్ అవుతూ ఉంటుందండి. ఆ వాటర్లోనే ఉడికించాలి చాలాసేపు. మంచిగా ఉడుకుతుందండి మెత్తగా. ఆ తర్వాత మంచిగా ఉడికినాక అందులో కొంచెం పసుపు, ఒక మీ రుచికి తగ్గ, మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత దాన్ని కూడా మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసేయండి. అది మంచిగా ఆయిల్ సపరేట్ అవుతూ మంచిగా ఉడికినప్పుడు అందులో కొంచెం దాన్ని కొద్దిసేపు అలా కలుపుతూ ఉండండి. ఆ తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలా వాటిని కూడా అలా కలిపేసుకొని దాని తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక తినేయడమే.